హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువపై యేసు క్షమించుట క్షమించుట అంటే ఎవరిని క్షమించాలి, ఎటువంటి వారిని క్షమించాలి, ఇక్కడ మనం తెలుసుకుందాం. లూకా శుభవార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కపాల అనబడు స్థలమున యేసును సిలువ వేసి ఇద్దరు దొంగలను చెరొక వైపున కుడి ప్రక్కన ఒకడిని ఎడమ ప్రక్క ఒకడిని సిలువ వేశారు. క్రీస్తుతో పాటు సిలువ వేశారు. ఎవరిని సిలువ వేశారో తెలుసా? నేరస్తులను, దొంగవారిని, నేరస్తులను, మహాఘోరమైన నేరస్తులకు వేసేటటువంటి ఆ యొక్క శిలువ శిక్షను యేసుక్రీస్తుకు కూడా వేశారు. ప్రియ సహోదరి సహోదరుల, కానీ వీరు శిలువ వేయటమే మహానేరము. తర్వాత ఇరువురు దొంగలను కూడా తీసుకొచ్చి మళ్ళా చెరొక వైపు కూడా సిలువ వేశారు. ఆ పరిశుద్ధుని వైపుకి కుడి వైపున ఒకడని ఎడమ వైపు ఒకడని సిలువ వేశారు. ఎంత ఘోరాతి ఘోరం చూడండి. ఆయన దేవుని కుమారుడే అండి. మానవుడిగా ఈ లోకానికి వచ్చి తనని తాను తగ్గించుకొని మానవుడిగా మనతో కలిసి జీవించిన అతన్ని వారు గుర్తించిన అంగీకరించలేక అధికారముతో, తన వ్యామోహముతో, పదవులతో వారు యేసుక్రీస్తుని సిలువ వేశారు. కానీ ఆ సిలువ వేసినప్పుడు కూడా వారు ఆ ఇరువురి దొంగలను కూడా తల ఒక వైపున ఏదో దొంగవాడిగా, నేరస్తునిగా, అన్యాయస్తుడిగా అతనికి సిలువ వేశారు. దొంగల ఇరువురి పక్కన, నేరస్తుల పక్కన అతనికి శిక్ష వేసినప్పుడు మనమైతే ఈ లోకమును అనుకుంటాం, ఏంటి ప్రభువా, నేను ఇంత చేసి జీవిస్తే నీకోసం నన్ను తీసుకుపోయి ఒక దొంగవాణి మధ్యలో నిలబెట్టావు, నేను కూడా దొంగనా అని మనం ఆలోచిస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఎంత బాధపడ్డాడో ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆ ఇరువురు దొంగలు కూడా ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నీవు యేసు అని చెప్పబడుతున్నావు కదా, నువ్వు పిలువబడుతున్నావు కదా, నేను దేవుని కుమారుని అని చెప్తున్నావు కదా, మరి అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని పరిహసిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. తండ్రి, వీరు చేయునిది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించాడు. ఇప్పుడు మనల్ని అంటారు ఎవరైనా, సపోజ్ మనం క్రైస్తవులు, ఏమై నువ్వు గుడికి పోతున్నావు, క్రైస్తవురాలివి కదా, అబ్బా నీవు దేవుడికి నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు ఈ సమస్యల నుంచి బయటపడవా అని మనల్ని కూడా అంటారు. కానీ అది జరగాలి ప్రియా సహోదరి సహోదరుడు. ఆ పని ముగించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తనను తాను రక్షించుకోలేక కాదు, ఇతరులను రక్షించలేక కాదు, కానీ అది దేవుని చిత్తము కాబట్టి, తండ్రి దేవుని చిత్తము కాబట్టి ఆయన ఆ యొక్క శిలువ శ్రమలను అనుభవించాడు. మరణించాటానికి ఆయన వచ్చాడు, మరణించాలి. అదే పని ఆయన తండ్రి దేవుడు ఆయనకి అప్పగించిన పని ఏందో తెలుసా? ఇదిగో నిన్ను సిలువ వేస్తారు, అన్యాయంగా అక్రమంగా నిన్ను సిలువ వేసినప్పుడు నువ్వు భరించాలి, మౌనం వహించాలి, మరణించాలి, మరలా తిరిగి లేవాలి. అదే నేను పంపించిందే నేను అందుకోసం. అందుకనే నువ్వు ఏం మాట్లాడొద్దు, మౌనంగా ఉండమని తండ్రి తనకి ఆజ్ఞనిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, తండ్రి మాటకే కట్టుబడి అతనిని దొంగవారు, సైనికులు, బంట్రోతులు, పిలాతు, వేరోదు, హన్న, కైఫ వీరందరూ కూడా అవమానించి, నీవు దేవుని కుమారుడివైతే నీవు రక్షించుకోమని అవమానించినప్పుడు ఆయన పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. పైగా ఏమంటున్నారో తెలుసా? తండ్రి, వీరు చేయునిది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, వీరు అంటే ఎవరో తెలుసా? పెద్దలు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, సైనికులు, రోమా ప్రభుత్వము, పిలాతు, కైఫ, అన్నాసు, దొంగలు, నీవు నేను. ఈనాడు మనమందరం కూడా క్రీస్తుని సిలువ వేసి పరిహసించాము. నీవు నిజంగా దేవుని కుమారుడిని అంటున్నావు కదా, నీవు రక్షించుకొని మరి మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఈరోజు చాలామంది కూడా అడుగుతూనే ఉన్నారు క్రీస్తు ప్రభువుని. ప్రియ సహోదరి సహోదరుడా, అయినను కూడా ప్రభు మన అందరి కోసము ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడో తెలుసా? తండ్రి, వీరు చేయనిది ఏమో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. మన అందరి కోసం క్రీస్తు సిలువ వేశాము, ఆయన ప్రభు మన కోసం ప్రార్థించాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో తెలియదు అని మనకి నిజముగా తెలియదు, మనకి నిజంగానే తెలియదు. దేవుడు
దేవుని కుమారుణ్ణి సిలువ వేస్తున్నామని మనకి నిజంగానే తెలియదు. మనల్ని రక్షించిన వాడినే మనం సిలువ వేశామని మనకి తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపములను దోషములను భరించిన వానినే మనము సిలువ వేశామని మనకు నిజంగా తెలియదు. అందుకని క్రీస్తు ప్రభు ఇప్పుడు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు ప్రభు అని ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు తెలుసా? మరి మనకి నిజంగానే తెలియదు ఏం చేస్తున్నామో. ఒక దేవుని కుమారుని అన్యాయంగా సిలువ వేస్తున్నాము. మన పాపాలను భరించిన వాడినే మనం సిలువ వేస్తున్నాము. మన దోషాలను బాపిన వాడినే మనము సిలువ వేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరు, ఆయన కన్నీటితో సిలువ మీద ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, వీరు చేయనిది ఏదో వీరు ఎరుగరు కాబట్టి వీరందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాడు. క్షమాపణ దయచేస్తున్నాడు. క్షమించమని మన తరపున అందరి తరపున తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు.